ఏపీలో ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఎర్రచందనం మాఫియా మూలాలను పూర్తిగా తుడిచేయాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఇవ్వడం ఆసక్తి రేపుతోంది. ఎర్రచందనం అక్రమ రవాణాను కంట్రోల్ చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అటవీశాఖ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష చేశారు. ఎర్రచందనం మాఫియాకు చెక్ పెట్టేలా అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఎర్రచందనం మాఫియా మూలాలపై ఉక్కుపాదం మోపాలని స్పష్టం చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ పై జీరో టాలరెన్స్ విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని, డ్రోన్లు, అత్యాధునిక సాంకేతికతతో నిఘాను మరింత పటిష్టం చేయాలని సూచించారు. కేవలం స్మగ్లర్లపైనే కాకుండా ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న కింగ్ పిన్స్, ఫైనాన్షియర్లు, నెట్వర్క్ నిర్వాహకులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. దేశంలోని ఏ రాష్ట్రంలో ఎర్రచందనం దాచినా గుర్తించి స్వాధీనం చేసుకునేలా అంతర్రాష్ట్ర సమన్వయంతో పనిచేయాలన్నారు. మరోవైపు అధికారులు తీసుకున్న చర్యలను పవన్ కళ్యాణ్ కు వివరించారు. గత 2 ఏళ్లలో ఎర్రచందనం స్మగ్లింగ్ కు సంబంధించి 506 కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ కేసులో 1239 మందిని అరెస్టు చేయగా 372 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ప్రధాన స్మగ్లర్లుగా గుర్తించిన 12 మందిపై పీడీ యాక్ట్ కింద చర్యలు తీసుకున్నామన్నారు అటవీశాఖ అధికారులు. అలాగే ఇతర రాష్ట్రాల్లో 35.6 మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నట్టు పవన్ కు తెలియజేశారు.